పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యం 8వ అధ్యాయము 31వ వచనం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలు. 30వ వచనం కూడా చదువుదాం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో మనం ఒక ప్రశ్న మనం చూస్తున్నాం. నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? ఆమేన్. ఇది నపుంసకుడైన 8వ అధ్యాయంలో మీరు 26వ వచనం చూస్తే, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. ఇతను ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి, ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఒక రోజున యెరూషలేము నుండి ఆయన రథము పోతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడైన, ఇంకా చెప్పాలంటే అపోస్తుల కాలములో దేవుని మందిరములో వంట పరిచర్య చేసే ఒక 7గురిలో ఒక వ్యక్తి అయినటువంటి ఫిలిప్పు అనే ఒక వ్యక్తి, అతను సువార్తికుడు అని కూడా చెప్తారు. ఏమంటారు? సువార్తికుడు అని కూడా చెప్తారు. అతని యొక్క పని ఏమిటంటే, దేవుని మందిరంలో అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో కొంచెం భోజనాల దగ్గర సమస్య వచ్చినప్పుడు ఒక 7గురిని అపోస్తలు ఏం చేస్తారు? ఎన్నిక చేసి పరిచర్య చేయమంటారు. ఆ 7గురిలో ఒక వ్యక్తి అయిన వ్యక్తే ఈ ఫిలిప్పు. ఈ ఫిలిప్పు సువార్త ప్రకటించుకుంటూ పోతూ ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, సువార్త ప్రకటించడానికి పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు చెప్పడానికి నీకేదో కొత్త చదువులు చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ మొత్తం చదవడం అయిపోతేనే అని అనుకోవద్దు. సువార్త అంటే నిన్ను దేవుడు ఎలా మార్చాడో నీ సాక్ష్యమే సువార్త. ఆ యేసు నీకేమై ఉన్నాడు? ఆ యేసు నీకేం చేశాడు? యేసు నమ్ముకోక మునుపు నువ్వు ఎలా ఉన్నావు? నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? ఏంటి ఆయన నీ జీవితంలో తీసుకొచ్చిన మార్పును చెప్పడమే సాక్ష్యం. ఆ సాక్ష్యమే సువార్త. ఈ ఫిలిప్పు కూడా సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు, ఆ సువార్త ప్రకటిస్తున్న ఈ ఫిలిప్పుకి ఉన్న మరొక అనుభవం ఏమిటంటే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. సువార్త ప్రకటించే వాడికి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు మాత్రమే సాక్షిగా ఉండగలుగుతాడు. ఎలా ఉండగలుగుతాడు? సాక్షిగా ఉండగలుగుతాడు. అదే కదా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని. అది నాకు మీరేమవుతారు? సాక్షులై ఉంటారు. ఫిలిప్పి ఆత్మ కలిగిన వాడు కనుక వంట పరిచర్య చేస్తున్నా కూడా, ఆతిథ్య పరిచర్య చేస్తున్నా కూడా సువార్తను ప్రకటించడం మానలేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావు, ఎన్ని దీవెనలు పొందుకున్నావు, ఎన్ని మార్లు అభిషేకించబడ్డావు, ఎంతగా నువ్వు ఆత్మతో నింపబడ్డావు. ఈ రోజుకి నువ్వు రక్షించబడిన దినం మొదలుకొని ఈ రోజుకి ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించావు? నువ్వు ఎంతమందికి సువార్తను తెలియజేశావు? నీ సాక్ష్యాన్ని ఎంతమందికి పంచుకున్నావు?
ఎంతమందికి నీ సాక్ష్యాన్ని పంచి ప్రభు యొక్క మార్గంలోకి నడిపించావు? ఇది మీరు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. పిలుపు పరిచర్య చేసేవాడే, కానీ సువార్థికుడిగా పనిచేశాడు. కనుక ఈ సంఘములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఏ దర్శనం పొందుకుంటావో ఆ దర్శనం అవన్నీ నెక్స్ట్. ప్రభు నమ్ముకున్న దినం మొదలుకొని చనిపోయేంత వరకు మన అందరి మీద ఉన్న మూలమైన పని ఏం తెలుసా, బాధ్యత ఏం తెలుసా? సువార్తను ప్రకటించటము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కాళ్ళు నొప్పులు తగ్గడానికి, చేతులు నొప్పులు, తలనొప్పి, ఇంకో సమస్య, ఏ సమస్య తొలగిపోవడానికి నువ్వు కోరుకోవడానికి వచ్చావో అవన్నీ సెకండరీ. అవన్నీ తర్వాత సంగతి. మొదటి సంగతి, మనం అందరం రక్షించబడట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్తను ఏం చేయాలి? ప్రకటించటమే. సువార్త ప్రకటించడం అంటే ఏందమ్మా? ఎవరు చెప్పాలి? నీ సాక్ష్యం. వాళ్ళు అడుగుతారు, నేను ఎందుకు యేసుని నమ్ముకోవాలి? అప్పుడు నువ్వు చెప్పాలి, నన్ను చూడు చాలు, నా బ్రతుకు ఇలా ఉండేది, నా మాటలు ఇలా ఉండేవి, నా ప్రవర్తన ఇలా ఉండేది, అయినా యేసయ్య నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచి నా బ్రతుకుని ఈరోజు మార్చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నా మురికి బ్రతుకును మార్చేసి ఈరోజు నేను మంచి జీవితాన్ని జీవించేటట్టు దేవుడు సహాయం చేశాడు. కనుక నువ్వు కూడా నమ్ముకుంటే నీ జీవితాన్ని కూడా యేసయ్య మారుస్తాడు. నువ్వు కూడా నమ్ముకుంటే యేసయ్య నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ లోకం శాశ్వతము కాదు, అన్ని గతించిపోతాయి. మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. యేసు త్వరలో రాబోతున్నాడు. ఆయన నమ్మిన వారందరిని ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మన పాపములు ఏమైపోవాలి? క్షమించబడాలి. కడగబడిన వారిగా ఉంటే మనం ఆ నిత్య రాజ్యానికి చేరుతాం. ఆయన తప్ప వేరొక మార్గము లేదు. ఇదే సువార్త. ఈ సువార్తను ప్రకటించే వ్యక్తులే దేవుడు కోరుకుంటున్న నిజమైన ఆరాధికులు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన ఆరాధికులు ఎవరు తెలుసా? దేవుని సువార్తను ప్రకటించేవారు. నేను ఆరాధిస్తాను కానీ నేను సువార్త చెప్పనంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవు కా. అల్టిమేట్గా నేను అపోస్తులు అనొచ్చు, ప్రవక్తలు అనొచ్చు, ఇంకా ఎవరెవరెవరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ విశ్వాసి దేవుని బిడ్డ అయిన మొదలుకొని ప్రతి వాళ్ళు వారు తల నెరిసిన గొప్ప గొప్ప సేవకులు అవ్వచ్చు, అందరి మీద ఉన్న ఒక మూలమైన ప్రాముఖ్యమైన ఆజ్ఞ భారం ఏంటి తెలుసా? సువార్తను ప్రకటించుటయే. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? నీకు యేసయ్య ఏం చేశాడు, నీకు యేసయ్య ఎలా దర్శించాడు, నీ అనుభవాన్ని చెప్పి ఈ గొప్ప వెలుగులోకి నడిపించడు. ఇతనికి ఫిలిప్ అడిగాడు ఈ అధికారిని, ఫైనాన్షియల్ మినిస్టర్ అదనండి. ఏ మినిస్టర్ అయినదా ఆ జ్ఞానం, దైవిక జ్ఞానం లేకపోతే అందరూ కూడా భ్రమలోనే ఉంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో చదువుకోకుండా ఉన్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ పాపం చేస్తున్నారంట. చదువు లేని వాళ్ళకంటే చదువు ఉన్న వాళ్ళే అక్రమాలు, దారుణమైన కార్యాలు చేస్తున్నారంట. అది కూడా డాక్టర్లు, ఐఏఎస్లు, రకరకాల ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లే పాపిష్టి పనులన్నీ చేస్తున్నారంట. చదువు లేని వాళ్ళు వాళ్ళ పనుకెళ్ళి చక్కగా పని చేసుకున్నారు, ఇంటికి వస్తున్నారు, తమ కుటుంబాన్ని తాము కాపాడుకుంటూ బతుకుతున్నారంట. కానీ ఈ చదువు ఎక్కువైన వాళ్ళకే జ్ఞానము మితిమీరిపోయి భయంకరమైన అక్రమాలకు, దారుణాలకు పాలు పొందుతున్నారు. కారణం ఇక్కడ చదువు కాదమ్మా మన జీవితాలు మార్చేది, దైవిక జ్ఞానం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? మా అబ్బాయి ఐఏఎస్ అయిపోయాడు, మా అమ్మాయి ఇలా అయింది, మంచిదే, అవ్వటం మంచిదే, కానీ అవేవి మనిషిని మారలేవు. ఆ జ్ఞానం ఒక మనిషిని మంచి మార్గంలోకి, ఏమండి సాయంత్రం ఆపరేషన్ చేసి బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు ఎవరు? డాక్టర్ గారు. ఎవరమ్మా? చెప్పండి అమ్మా.
లివర్ ఆపరేషన్ చేస్తున్నాడు. చె- ఇంతకి లివర్ ఆపరేషన్ దేనికి చేశాడు? తాగి 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 వాడికి అది పోయింది. ఆ లివర్ ఆపరేషన్ చేసిన ఆయన ఎవరు? డాక్టర్. ఆయన బయటకు వచ్చి ఏం తాగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎంబీబీఎస్ చదువు ఆయన జీవితంలో మార్పు ఏమైనా తెచ్చిందా? చదువు కావాలి ఈ లోకంలో బతకాలంటే, ఈ లోకంలో మంచి స్థితిలో ఉండాలంటే. ఈ జ్ఞానము ఒక వ్యక్తిని ఏం చేయలేదు? వివేచింపలేవలేదు, గ్రహింపు శక్తినివ్వలేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. గ్రహింపు శక్తి ఇచ్చేది ఒకటే ఒక శక్తి, అది దైవిక జ్ఞానం మాత్రమే, అది పరలోక జ్ఞానం మాత్రమే. అది చిన్న పిల్లలు కూడా పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దానికేమి ముసలోళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలు అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క జ్ఞానము చిన్న పిల్లలు కూడా పొందుకొని పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆలోచన చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము గ్రహింపు శక్తిని ఇవ్వలేదు. అందుకే ఈయన చదువుతున్నాడంట, కానీ గ్రహింపు లేకపోతున్నాడు. అప్పుడు నెక్స్ట్ చదువుదాం. గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది 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 ఎవరంటే ఇది మన 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 టైపు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అని చెప్పుకుంటాం చూసారా, ఆ బ్యాచ్ అనమాట. పాపం అయ్యగారు వెళ్ళొస్తాం చర్చికే. అయ్యగారు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడమ్మా? చర్చికి వెళ్ళొస్తున్నాడు. చర్చికి వెళ్ళి వచ్చి దారిలో అడిగారు, ఏమో ఇప్పుడు వెళ్తా వెళ్తా మధ్యలో మిమ్మల్ని కూడా అడగవచ్చు ఎవరొకళ్ళు. దారిలో ఆపి ఏడకి వెళ్ళొస్తున్నాం అంటే చర్చికి వెళ్ళొస్తున్నా. ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు కొద్దిగా చెప్పు అని అడిగితే మీరేం చెబుతారు? మన అయ్యగారి పరిస్థితి కూడా అట్టాగా ఉంది. వెళుతుంది యెరూషలేము నుంచే. చూడండి, అదే కదా, ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. 27వ వచనంలో దేనికి వచ్చాడయ్యా? పక్కన వాళ్ళనే ఎక్కడ, మనం ఎందుకు వచ్చామని అడగండి. ఎందుకు వచ్చారు? నిజమేనా? ఆరాధించడానికే వచ్చాడు ఆయన కూడా. ఈలోపు బయలుదేరాడు, అయిపోయింది ఆరాధన, అయిపోయింది, బయలుదేరి వెళ్తా ఉన్నాడు గుర్రం మీద. అఫీషియల్ కదా, ఫైనాన్షియల్ మినిస్టర్ కదా, టక్క టక్క అని. ఈలోపు మందిరంలో మామూలుగా పరిచర్య చేసే అపోస్తుల కాలంలో, అప్పుడు మందిరం కూడా లేదులే, అపోస్తుల దగ్గర వంట పరిచర్య వచ్చిన వాళ్ళందరికీ వంట పరిచర్య చేసేవాళ్ళు వీళ్ళు. ఆయన ఆత్మ కలిగిన వాడు, చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు. అతన్ని దేవుని ఆత్మ కొనిపోయిందంట. ఆమేన్. ఎక్కడికి కొనిపోయింది? దక్షిణంగా వెళ్ళుచున్న ఆ గాజా మార్గానికి తీసుకెళ్ళింది. ఇంతకు ఆ మార్గంలో ఎవరున్నారంటే మన ఐథియోపియుడైన నపంసకుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. ఇప్పుడు వెళుతుంటే ఆపి వెంటనే రాజు ఆ అధికారిని అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? ఈరోజు మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పొంది ఒక గంట చక్కని నిద్రేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం, షాబా లాబా అని మొత్తానికి లేచి తలదులుపుకొని మొత్తానికి సెట్ అయ్యి కానికి వేసేసి అమ్మాయిని స్తోత్రం హల్లెలూయా అని బయటికి వెళ్ళామనుకో, నీ బ్రతుకు నా బ్రతుకు ఇదే. ఏదో ఒక రోజు అడుగుతారు, ఏంది ఈరోజు ఏదో అయ్యగారు వాక్యం చెప్పారంట. నేను కూడా చెప్తాను ఈ చర్చికి రాని భర్తలందరికీ, అయ్యా ఇంటికి వెళ్ళగానే ఈరోజు వాక్యం ఏం చెప్పారు అడగండి అయ్యా ప్లీజ్. ఒకవేళ చెప్పకపోతే నాకు విషయం తెలియజేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ రాయలేదనుకో, ఈరోజు ఏం చెప్పారు చెప్పలేదనుకో, మీకు బాధ వేస్తుందా లేదా? అమ్మా చెప్పండి అమ్మా, ఏంది అటు చూస్తున్నారు? ఆడంటే డబ్బులు కడుతున్నాం అయ్యగారు, ఎక్కడేం కడుతున్నాం మేము? మీరు కట్టినా కట్టకపోయినా దేవుడికి నేనేం చేయాలి? లెక్క అప్పు చెప్పాలి కాబట్టి అడుగుతాను. చెప్పండి అమ్మా. లేదు లేదు, నేను వచ్చి చక్కగా నిద్రపోయి ఒక గంట హాయిగా ప్రశాంతంగా ఇంటికాడ ఎటు నిద్ర రావట్లేదు. ఒక ఆమందంట ఏసు రక్తం చేయ, ఏందో తెలియదయ్యా, దేవుని మందిరానికి వస్తే ఎంత చక్కని నిద్ర వస్తుందయ్యా. మా ఇంట్లో పడుకుంటే ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా నిద్ర రాదయ్యా, కానీ దేవుని మందిరానికి రాగానే
అలా కూర్చుంటానో లేదనయ్యా, అబ్బా ఆ చల్లటి గాలి అలా వీస్తుంటే అబ్బా ప్రాణం. అప్పుడు ఇది ఆదివార ఆరాధన అనరు, ఇది నిద్రారాధన అంటారు. అమ్మా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ఉంటే అమ్మా నేను నీకు ఏదో చేసినట్టు అయిపోతాను. ఆమేన్ హల్లెలూయా. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. గ్రహింపు శక్తి ఇచ్చేది దేవుని జ్ఞానం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇతను ఎవరండి పిలుపు? ఎంత గొప్ప జ్ఞాన? ఏం లేదు, ఫైనాన్స్ మినిస్టర్కి దేవుని మాటలు చెబుతున్నావు. చెప్పలు కొట్ట దేవునికి స్తోత్ర. నువ్వు ఎవరవా అనేది ముఖ్యం కాదు, నీలో ఉన్న జ్ఞానం గొప్ప జ్ఞానం. చప్పట్లు కొట్ట దేవునికి స్తోత్ర. నీలో ఉన్న జ్ఞానం గొప్ప జ్ఞానం. వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, కులంలో గొప్ప కులంలో పుట్టుండొచ్చు, ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ మనలో ఉన్న జ్ఞానం వాళ్ళలో లేదు. ఆ జ్ఞానం, వాళ్ళు కలిగిన జ్ఞానం వాళ్ళకి గ్రహింపును ఇవ్వలేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి.